రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటనకు రానున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు చారిత్రాత్మక నిడదవోలు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా సీఎం నిడదవోలుకు విచ్చేస్తుండటంతో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మాలుకోడూరు చెరువు, చినకాశీ రేవు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం, మహిళా కళాశాల ప్రాంగణం, కరెంట్ ఆఫీస్ స్థలం, పంగిడి రోడ్డులోని బ్రాహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పర్యటించిన ప్రాంతాల్లో సంబంధిత ఏర్పాట్లపై సమీక్షించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణంలోని లయన్స్ హాస్పిటల్ సమీపంలోని మాలకోడూరు చెరువును, చినకాశీరేవు ప్రజావేదిక కోసం ప్రస్తుతం ప్రెస్ మీట్ జరిగిన ప్రాంతం, కార్యకర్తల సమావేశం కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం, హెలిప్యాడ్ కోసం పంగిడి రోడ్డులోని బ్రాహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలించమన్నారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్, కమిషనర్ కృష్ణవేణి, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రేపు 18వ తారీఖున శనివారం నాడు స్వచ్ఛాంధ్రకి సంబంధించి ఏదైతే సాసా ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాము పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు ఎంచుకున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా పరిశుభ్రత, నీటి భద్రత, నీటి సంరక్షణ ఇలాంటి అనేక కార్యక్రమాలని మధ్యకాలంలో చేపడుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఒక పక్కన మనకి నీటి సంరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో పక్కన ప్రతి శనివారం కూడా, ప్రతి 3వ శనివారం థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా చారిత్రాత్మక నిడదవోలు పట్టణానికి ముఖ్యమంత్రి గారు 18న వస్తున్నారు. ఆ సందర్భంగా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశాల మీద కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ ఆర్డీ గారు, డిఎస్పీ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒక పక్కన పూర్తి స్థాయిలో మనం స్వచ్ఛతకు సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు, ఇక్కడ మనకి మాలకోడు చెరువు అనేటువంటిది ఏదైతే ఉందో నిడదవోలు పట్టణంలో ఆ చెరువుని, అదేవిధంగా మరో పక్కన చినకాశీ రేవుని, ఇలా 4-5 ప్రదేశాలను చూసాం. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా పూర్తిగా ఆలోచిస్తున్నాం.